ఇది శివరాత్రి సాయంత్రం పూట 6 గంటలైతే అవుతుంది. ఇక పిల్లలు, నేను స్నానం చేసేసి స్వామివారి దగ్గర ఈ విధంగా అయితే అభిషేకాలైతే మార్నింగ్ ఏ లింగానికైతే చేశానో సేమ్ సాయంత్రం కూడా అదే లింగానికి పిల్లల చేత నేను ఇలానే అయితే చేసాం. స్వామికైతే ఇక మీ బావకైతే డ్యూటీ వేశారు గుడి దగ్గర. ఇక అక్కడే గొడవలు అవి జరగకుండా, అంటే ప్రభలు చాలా అయితే ఉన్నాయి. కొన్ని డాన్సెస్, ఫోక్ డాన్సులు ఇలాంటివి కూడా జరుగుతాయి. ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి కదా, ఇక అక్కడైతే ఉన్నారు, డ్యూటీ అయితే ఆడుంది. అందువల్ల ఇక మేమే చేసేసాం పూజ. ఇక నారికేళ దీపం అయితే వెలిగించేసాను. 12 దాకా ఇట్లానే అయితే పిల్లలు నేను కలిసి ఒక గంటకి కొండెక్కింది దీపం అయితే. అయినా సరే అభిషేకం ఇలా చేసుకుంటూ కడ్డీలు అయితే వెలిగిస్తూ ఉన్నాను. కొంచెం ఒక దీపంలో అయితే ఇక ఆవు నెయ్యి వేస్తూ ఉన్నాం అనమాట. 12కి పిల్లలు అయితే నిద్రపోయారు. నేనైతే 3 దాకా ఇక కూర్చొని ఓం నమ శివాయ, అరుణాచల్ శివ అనుకుంటూ నిద్ర వచ్చేస్తుంది. కానీ ఇక ఏంది, ఒక్క రోజన్నా ఉండాలి కదా అని చెప్పి 3 దాకా ఉన్నాను. ఈలోపు 1కి స్వామి కూడా వచ్చాడు, నిద్రపోయాడు తను. నేను 3:30 దాకా ఉండా. ఇక నా వల్ల కాలేదు. ఇక నేను కూడా నిద్రపోయి ఇక ఉదయాన్నే లేచి స్నానం చేసేసి మళ్ళీ దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక ఈ విధంగా అయితే నైట్ టైము ఇలా అభిషేకాలు అవి చేసుకొని స్వామికి దీపము ఇలా ఉన్న పాలు ప్రసాదంగా అయితే పెట్టినట్టున్నాను. ఇది మా